హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ బ్రాడ్గేట్ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, యూకే వచ్చిన 4 ఏళ్ళ తర్వాత ఇదే ఫస్ట్ వీడియో మంది. ఇక్కడ రాగానే ఫారెన్ పేడ అని చెప్పి ఇదిగో ఈ బ్లాక్ జాకెట్ వేసుకున్న అమ్మాయి అదే ఏంజిల్ అని ఫీల్ అయిపోతుంటుంది. ఏంజిలేనండి, ఏంజిలేనంట. ఇదిగో ఇంకో ఇద్దరు వెళ్తున్నారు చూడండి. అదిగో ఇది అదే ఆ లుక్ ఇచ్చాడు చూసారా ఆయన. అదిగో అవుట్ఫిట్ ఎలా ఉందని మరీ అడిగి మరీ వచ్చిండు చూడండి. బీచ్ పాపం పార్క్ అని చెప్పి బీచ్ అవుట్ఫిట్ వేసిండంట. అయ్యో ఎవరు రావట్లేదు పాపం, అమ్మాయిల కోసం చూస్తున్నట్టున్నాడు. పైన ఉన్నారంట. ఎంతకేం చేద్దామని వచ్చారు పార్క్ మీరు? ఏం చేద్దామని వచ్చారు పార్క్ మీరు? అసలు ఏదో ఒక ఉంటుంది కదా బుర్రలో. ఏమని చెప్పి తీసుకొచ్చాడు సాయి నిన్ను? అదే ఏమని చెప్పి తీసుకొచ్చిండు? ఎట్లా కన్విన్స్ చేసిండు సాయి నిన్ను? అంటే ఎలా అని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నా. ఇలాంటివన్నీ చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చాడు నన్ను. అవునా సాయి, ఎందుకలా? అబద్ధం చెప్పకు సాయి, నిజం చెప్పు. యూట్యూబ్ కి ఇలానే పంపించేస్తాను, సరిగ్గా చెప్పు పాపం. నిజం చెప్పు. ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోదాం బాగుంది, ఎండ లేదు బాగా ఫోటోస్. అదిగోండి చూడండి, లోపల ఏదో అడవిలాగా ఉంది కొండ మీద. అదిగోండి ముందు వెళ్తున్నాడు చూడండి రవితేజ. నిజంగా చూడండి, లాంగ్ లెంత్ లో మీకు హీరో రవితేజ అలానే కనిపిస్తాడు. అదిగోండి చూడండి, అదిగో అదిగో సేమ్ రవితేజ వాక్ అదంతా. హీరోకి పనికిరాడు కానీ సైకో విలన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఈవిడేదో మాట్లాడుతుంది చూస్తారు. ఈవిడ్ని వద్దంట. ఓన్లీ ఆడియో, నేను వీడియో. చూడండి కొండ మీద అడవి ఉంది. అదిగో అడవిలాగా బాగా ఎత్తు పెరిగినాయి చెట్లు. ఇది బ్రాడ్గేట్ పార్క్ అంటారు దీన్ని. దీని నేమే బ్రాడ్గేట్ పార్క్. ఇక్కడ గేట్ కూడా లేదు పార్క్. అక్కడ ఫ్రంట్ లో ఉంది ఆ గేట్, కొంచెం బ్రాడ్ గా ఉంటది అందుకని బ్రాడ్గేట్ అంటారు. అది కొంచెం ఫారెన్ పాష్ గా వెళ్ళి బ్రాడ్ కాస్త బ్రాడ్ అయింది. అది మన ఎక్స్ప్లెనేషన్ కూడా మంచిగా ఉంటాయి, మీకు ఎంటర్టైనింగ్ ఉంటాయి అంతే. చూడండి చూడండి చూడండి, ఇదిగో చూడండి, ఇదిగోండి రవితేజ. ఇదిగో దగ్గరగా చూడండి చూడండి, కెనాల్ ఇక్కడ ఉంది. ఇటు సైడ్ ఏమో అడవిలాగా ఉంది, ఇటు ఏదో కెనాల్ కట్టారు. మేము అంతకు ముందు అటు సైడ్ వెళ్ళి ఫోటోలు దిగాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా యూకే వచ్చిన ఫస్ట్ వీడియో. మీరు అందరు లైక్లు, సబ్స్క్రైబ్లు, షేర్లు అల్లాడిపోవాలి, గంట సింబలు. అక్కడ సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ చందమామ వచ్చింది. చూపినా నిన్ను? చూపినా? అది కొంచెం భయపడుతుంది. మళ్ళీ వీడియోకి ఏమన్నా రిపోర్టింగ్ ఇట్లాంటి ఏం లేకుండా చూపించట్లా మీకు. ఇప్పుడు చూపిమంటావా? అది వద్దంటుంది మళ్ళీ. చందమామ అలా కనిపించేయకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫారెన్ లోకి వచ్చిన తర్వాత కూడా పక్షులు అరుతున్నాయి, మీకు వినిపిస్తా ఉంటది. కొంచెం 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 ఇండియాలో లానే అరుతున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, వినండి. అదిగోండి అదిగోండి వెళ్తుంది ఒకటి. కార్ లోపల పెట్టేసి లాక్ చేస్తాడేమో అని మీకు ఫారెన్ పక్షిని చూపించాను. ఇటు సైడ్ ఆల్రెడీ లాక్ చేసింది, ఇటువైపు కూడా లాక్ చేసి కార్లు తీస్తేనే కదా అన్ని. అలా ఏం ఉండదు, కొన్ని పర్మనెంట్ పార్కింగ్ ఉంది అక్కడ. లైక్
రోజు కింద కట్టుకొని 2 days అట్లా కట్టుకొని కట్టుకుని రేపు ఉందా వస్తావా ఆడికొస్తాడు లాస్ట్ టైం ఇంత చేశారు తెలుసా వచ్చారు చూడండి తీసుకొచ్చారు గేట్ బయట నుంచి కొండ మీద పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పెద్ద అడవిలాగా ఉంది కదండి చూడండి మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కార్ పార్కింగ్ ఎన్నింటి క్లోజ్ అనేది అర్థం కావట్లా కొంచెం మీరు ఏమన్నా గూగుల్ చేసి చూస్తే బాగుంటది ఏదో జోక్ గా అన్నా వదిలేయండి జింకలు అండి ఇక్కడ జింకలు ఫేమస్ ఈ పార్క్ లో మామూలుగా ఉండదు మీకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు మరి చూసుకోండి ఇదే బ్రాడ్ గేట్ పార్క్ మొత్తం గ్రీన్ గా ఉంది ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారా ముందుంది ఆగండి ఇదిగోండి ఇదిగో మొత్తం లేకే ఇదంతా ఇటు సైడ్ అంతా లేకే లేక్ అదిగోండి చూడండి ఇదంతా లేక్ వాళ్ళు వెనకాల అంతా చూడండి ముందు మంచి వాళ్ళు ఉన్నారు చూసుకోండి ఏమి లేదనుకోకండి ఇంకోటి చూడండి కొంచెం మేము పార్కింగ్ ఇబ్బందిగా ఉంటే కొంచెం వాళ్ళని అడిగాము కొంచెం బట్ వాళ్ళు తెలియదు అన్నారు అంత నాలెడ్జ్ లేదేమో వాళ్ళకి జింకలు చూడండి జూమ్ చేశాను చూడండి బ్లర్ అయిపోయింది ఫోన్ ఎన్ని పరిగెత్తుతుంది చూడు అదిగోండి జింకలు నా వాయిస్ ఫుల్ కామెడీగా ఉండొచ్చు మీకు మీరు కామెంట్లతో అసలు కామెంట్లు ఆఫ్ చేసేస్తాను మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు ఈ వీడియోని మాత్రం మీరు సెన్సేషన్ చేయాలి చదువుతున్నా లైక్ సబ్స్క్రైబ్ గంట సింబల్ షేర్ మొత్తం కొట్టేయండి అదిగోండి మాకేమో కార్కు లోపలికి వెళ్ళలేదు కానీ వీళ్ళు మాత్రం కారులో వచ్చేస్తున్నారు వీళ్ళ కారుకి ఆథరైజేషన్ ఉన్నట్టుంది వీళ్ళు వచ్చేస్తున్నారు అవును వెళ్ళిపోదాం మనం అక్కడ దాకా వెళ్ళేసి వెళ్ళిపోదాం పెద్ద ప్రాబ్లం వచ్చేసింది మాకు కార్ పార్కింగ్ వల్ల మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తుంది మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది బాగుండేది మీకు మళ్ళీ రేపు వస్తాను నేను మీకోసం కుక్క చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి అది ఎంత ఎత్తుందో చూడండి బాగా బలిసింది ఇది ఫారెన్ది కదా కుక్క అండి మళ్ళీ నేనేదో అనుకుంటున్నా నేనేదో అనట్లేదు నా కుక్క గురించే చెప్పా మీరు ఇదిగో లేక్ చూడండి ఇది ఇదిగోండి ఇక్కడ మనలాగానే బాగా విలేజెస్లో పెడతారు కదా టేబుల్స్ కొంచెం ఇక్కడ కూడా ఒక టేబుల్ పెట్టారు కూర్చోడానికి నడిచి వచ్చాం కదా ఇట్లా కొంచెం రిలాక్స్ అవడానికి ఇక్కడ ఒక టేబుల్ పెట్టారు పెద్దది ఆగండి మీకు కొంచెం జూమ్ చేస్తున్నా మీకోసం నేను కొంచెం రిస్క్ చేసి మరి లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ పార్క్లోకి ఈ టైంలో ఇక్కడ మాకు టైం